బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు తెల్లవారుజామున పాత బస్తీలోని దేవ్ దివాండి ప్రాంతంలో దాదాపు 10 నుంచి 30 షాపుల వరకు మంటల్లో కాలిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే భారీ అగ్ని ప్రమాదమే జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మంటలు ఆర్పే ప్రయత్నంలో 20 ఫైర్ ఇంజన్లు వచ్చాయని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజన్లు సహాయంతో అటు పోలీస్ సిబ్బంది సహాయంతో మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కానీ భారీ ఆస్తి నష్టమే జరిగినట్టు తెలుస్తుంది. అదుపు అవుతాయా లేదా అన్న సందిగ్ధంలో ఉండే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా మంటలు చెలరేగే సమయం, పైగా ఒక పక్క ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికీ మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ విజువల్స్ లో చూస్తున్నప్పుడు దాదాపు 20 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. మంటలు అదుపులో వచ్చినప్పటికీ భారీ ఆస్తి నష్టం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ సీజన్ రాబోతోంది కాబట్టి స్టాక్ చాలా తెచ్చుకొని పెట్టుకున్నాము అని చెప్పేసి అక్కడి వ్యాపారులు వాపోతున్నారు. అయితే ఎలా జరిగింది, ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతానికి ప్రధాన కారణం మాత్రం ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది అని చెప్పేసి అంటున్నారు పోలీసులు అయితే ప్రస్తుతం. మరి ఇంకా విచారణ జరగాల్సి ఉంది. మరి ఎలా జరిగింది, మరి ఏమైనా కావాలని చేసిన తప్పిదమా లేకపోతే ఇది అనుకోకుండానే జరిగిందా అనేది ఖచ్చితంగా తెలవాల్సిందే. కానీ ఏదేమైనప్పటికీ ఈ మధ్య హైదరాబాద్ లో చూసుకున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకున్నా, పాత బస్తీలో చూసుకున్నా ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ల వల్లనే జరుగుతున్నాయా లేకపోతే ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం జరుగుతున్నాయా అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న షాపుల వరకు ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అసలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, మరి ఏమైనా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లోనే పాత బస్తీలో ఇవి ఎక్కువైపోయాయి. మరి ఎందుకంటే మనం పాత బస్తీలో గమనించుకున్నట్టయితే షాపులన్నీ దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా దాదాపు దేవ్ దివాండి ప్రాంతంలో జరిగింది. ఇది 4వ ఫ్లోర్ లో స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా ఒక షాప్ లో స్టార్ట్ అయ్యి మొత్తం 30 షాపులకు అంటుకున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయ్యిందని చెప్తున్నారు. మరి ఎలా అయ్యింది అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలవాల్సి ఉంది. ఏదేమైనా అక్కడి ప్రజలకి గాని వ్యాపారస్తులకు గాని ఇదంతా ఒక కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇవాళ ఈ మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ఈ ఆస్తి నష్టం వాళ్ళకి ఎలా వస్తుంది? ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల మాత్రం పాత బస్తీలోని ప్రజలకి గాని వ్యాపారస్తులకు గాని వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్తి నష్టం అయితే జరిగినప్పటికీ ఈ ఆస్తి నష్టంలో పాపం వాళ్ళు లక్షల మాల్ పోగొట్టుకున్నట్టు అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు రంజాన్ రాబోతుంది, రంజాన్ కి వ్యాపారం పెరుగుతుంది కాబట్టి వాళ్ళంతా స్టాక్ తెచ్చి పెట్టుకున్నామని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మరి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. మరి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మరి ఏం తెలుస్తుంది, మరి షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందా లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది తెలుసుకోవాల్సిందే. ఇక పోలీసులు విచారణ జరిపిన తర్వాత మిగతా డీటెయిల్స్ బయటికి చెప్తామంటున్నారు. ఏదేమైనా చూద్దాం మరి.